వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఫుల్ డెమోని చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను, కానీ ఒక 5 సెకండ్స్ కంటే ఎక్కువ వినిపించిన కాపీరైట్ ప్రాబ్లం రాకుండా వినిపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఇంత కష్టపడి ఇదంతా ఎందుకు చేసినట్టు? నిజం చెప్పనా, నా పేర్లో సంతోషాన్ని నీ మొహంలో చూడాలి. ఆ సంతోషాన్నంతా పంపించా తన వెంట. డెమో చూశారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ద్వారా వచ్చే లైక్ అనేది ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు అందరూ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే కనుక ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, కాబట్టి ఒక్క లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి పైన ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓకే అడిగితే ఓకే చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ప్రాజెక్ట్ November 27 బై అని ఉంటుంది. క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టండి, లేకపోతే మీకు ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవ్వవు. ఓకేనా, క్లిక్ చేశాను, ఇంటర్నెట్ ఆన్లో పెట్టాను. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అయ్యి ఎఫెక్ట్స్ అన్నీ డౌన్లోడ్ అయిపోయి డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోతుంది మనకి. ఓకేనా, ఫస్ట్ మనం ఫోటోలు రీప్లేస్ చేసుకుందాం, ఆ తర్వాత ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఇక మీరు ఎవరు ఫోటోలు రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే 1 by 1 చేసుకుందాం. ఫస్ట్ పిక్ని రీప్లేస్ చేశాను, చూడండి రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటో రీప్లేస్, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇలా కంప్లీట్గా ఫొటోస్ మొత్తాన్ని రీప్లేస్ క్లిక్ చేయడం, ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం. చాలా చాలా సింపుల్. ఫోటోలు మీ దగ్గర ఉంటే చాలు, ఇలా రీప్లేస్ చేసుకుంటే ఎఫెక్ట్స్ అన్నీ అవే వస్తాయి. ఇలా ఓకే, ఫోటోలు మొత్తం రీప్లేస్మెంట్ చేశారనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా ఫ్రెండ్స్, మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ అయిపోయిందండి. ఫస్ట్ 5 ఫోటోలకి లాస్ట్లో 3 ఫోటోలకి ఎఫెక్ట్స్ ఉండవు, వాటికి ఇప్పుడు మనం పెట్టుకోవాలి. పెడదాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు 16 అని ఉంటుంది. మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అందులో 16 డౌన్లోడ్ అవుతుంది. 8వ నెంబర్, మళ్ళీ 2వ ఫోటో, సెకండ్ ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ 16లో 8వ నెంబర్ పెట్టండి. మళ్ళీ 3వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో స్వీట్ లీవ్స్ అని వస్తుంది మీకు. ఇందులో 5వ నెంబర్ క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు 16 అని ఉంటుంది. 16లో 8వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, ఇందులో మళ్ళీ మీరు 16లో 8వ నెంబర్ పెట్టండి. ఫస్ట్ 5 ఫోటోలకి ఎఫెక్ట్స్ అయిపోయినాయి. లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్ నుంచి 3 ఫోటోలు ఉంటాయి. ఈ లాస్ట్ 3 ఫోటోలకి ఒకే ఎఫెక్ట్, అది ఎలా చెప్తాను చూడండి. ఫోటోని క్లిక్ చేయడం, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయడం, స్వీట్ లీవ్స్ 5వ నెంబర్, మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లీవ్స్ 5వ నెంబర్, మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లీవ్స్ 5వ నెంబర్, ఇలా పెట్టేయండి. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చేయండి. డైరెక్ట్ ఫస్ట్కి వెళ్ళిపోండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. బ్లాక్ ఇమేజ్ చివరి వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి లిరిక్స్ అయితే ఇక్కడ నుంచి బీట్ మార్క్ మ్యూజిక్ వస్తుంది, బాగుంటుంది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి టెక్స్ట్ని క్లిక్ చేయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, లవ్ ఉంటే వాళ్ళ మీద పేరు రాయండి. ఎగ్జాంపుల్గా నేను మహి అని రాశాను. ఒక లవ్ సింబల్ ఇస్తాను, వైట్ కలర్ బ్లాక్ కలర్, మీ ఇష్టం. లవ్ సింబల్ కలరు వాళ్ళ పేరు ఎగ్జాంపుల్గా అది పెట్టండి. పెట్టి 2 స్పేస్లు ఇవ్వండి, లేకపోతే 2 డాట్లు ఇవ్వండి. ఓకే చేయండి. ఇలా వచ్చింది. కొంచెం చిన్నగా చేసి తీసుకొచ్చి ఈ టెక్స్ట్ మీద, అంటే ఈ యొక్క సింబల్ మీద పెట్టాను. కింద పైన ఫాంట్ అని ఉంది, స్టోర్ సింబల్ క్లిక్ చేయండి. ఫాంట్ స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇందులో హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన హ్యాండ్ రైటింగ్ స్టైల్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, ఇందులో ఉన్నది మీ ఇష్టం. అది ఇక హ్యాండ్ రైటింగ్ స్టైల్ అనేది ఇందులో డిఫరెంట్గా ఉన్నాయి కదా, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఏదో ఒకటి. ఎట్లా అంటే ఇది క్లిక్ చేయండి, ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది, డౌన్లోడ్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోయి మన ఫోన్లోకి యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి, హ్యాండ్ రైటింగ్లోకి వస్తే యాడ్ అయితే మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది క్లిక్ చేయండి. హ్యాండ్ రైటింగ్ క్లిక్ చేశారు కదా, ఇప్పుడు కరెక్ట్గా పాయింట్లోకి మిడిల్లోకి పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు ఇదే క్లిక్ చేసి కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేసి లిరికల్ చివరకు వచ్చి ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి ట్రిమ్ అండ్ స్ప్లిట్లో ట్రిమ్ రైట్
కట్ అయింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క టెంప్లెట్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, మిక్సర్ అని ఉంటుంది, ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. ఇంకా క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే. చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. పైన షేర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్ రేట్ మాత్రం 10 to 15 MBPS పెడితే మంచి క్వాలిటీ వస్తుంది. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.